హలో అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మా ఇంటి ఎదురుగా ఇంకా ఇంత స్పేస్ అయితే ఉంటుందండి. సో ఇంకా మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఇంతే కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. ఇక బట్టలంతా వాషింగ్ మిషన్కి వేసి నీళ్లు పట్టి ఇలా ఇంటి ముందరంతా కడిగేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంటి వస్తువులు తీసుకొచ్చాం కదా. సో తీసుకొచ్చిన 4-5 రోజుల నుంచి మూటలోనే మూలుగుతున్నాయి. ఇంక ఎత్తిపెట్టడానికి నాకు టైం కూడా లేదు. ఈరోజు హర్షకి కొంచెం బెండెత్తాను. అందుకోసం బెండంటే కొట్టడం కాదండి, హర్షను జస్ట్ హర్షపటికి ఇంట్లో ఉంటారు. ఇంత బిడ్డ అయినా ఒక పని చేయవు ఏంటి అనేసి హర్షపటికి ఇంకా వెంటనే ఇక బకెట్ తీసుకొచ్చేసి అన్నీ దాంట్లోకి వేస్తున్నాడండి. ఆల్మోస్ట్ ఇందులో సుమారుగా అయిపోయినాయి 4-5 రోజులకే. ఇంకా తిండి ఐటమ్స్ మొత్తం ఖతం అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ బకెట్ అయితే నేను ఎందుకు యూజ్ చేస్తానంటే, తీసుకొచ్చిన వస్తువులంతా మనకి ఎత్తిపెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉండదు కాబట్టి, కబోర్డ్స్ అలాంటివి. సో నేను ఇలా బకెట్లకైతే వేసి పెట్టుకుంటానండి. ఎలాంటి ఐటమ్ బకెట్లు వేసుకుంటాను, ఎలాంటి ఐటమ్స్ ఎక్కడ పెట్టుకుంటాను అనేది చూపిస్తాను మీకు ఈ వీడియోలో, ఓకేనా? సో అలాగే మీకు ఈ వస్తువులు అన్నది ఎంతైనాయి అన్నది కూడా చెప్తాను. ఇక్కడైతే ఇంకా ఇలా ఉప్పు, సర్ఫ్ పౌడర్లు, సోపులు ఇవంతా అయితే డస్ట్బిన్ కవర్లు ఇవంతా అయితే ఇంకా నేను బకెట్లకి అయితే పెట్టుకుంటాను. సో ఉప్పులు ఇంకా పప్పులు అలాంటివి అయితే మనం సపరేట్గా పెట్టుకుంటామండి. ఎందుకంటే ఇవి సోపులు వాసన వచ్చేస్తాయి. సర్ఫ్ పొడులు అంత దాంట్లో పెడితే తినే వస్తువులు అయితే ఈ బకెట్లో పెట్టాను. ఇంతకుముందు ఒకసారి అలా పెట్టాను, కానీ పెట్టిన తర్వాత అంత సోపుల స్మెల్ వస్తుంది. అప్పటి నుంచి నేను ఫుడ్ ఐటమ్ అందులో పెట్టాను. ఫుడ్ ఐటమ్ లేకుండా ఆయిల్ ప్యాకెట్లు అట్లా వేరే ఐటమ్ అయితే పెడతాను. ఇక్కడ చూసారా, ఈ వ్యాస్లిన్ డబ్బా వచ్చేసి ఒక్కొక్కటి 435 రూపాయలండి. ఇక్కడ చూడండి, మనకి డిస్కౌంట్ పోను 400 సంథింగ్ 400 రూపాయలకే పడుతుంది. నేనేంటో చూసుకోకుండా ఇంట్లో ఒకటి ఉన్నింది, చూసుకోకుండా మళ్ళీ కూడా ఒకటి తీసుకొచ్చేసినాను. మా చిట్టిగాడు అయితే హార్పిక్ వాష్రూమ్లో ఒకటి పెడుతున్నాడు. అండ్ ఇక్కడ చికెన్ మసాలా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, నిజంగా ఈ చికెన్ మసాలా మామూలుగా ఉండదండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ వదిలిపెట్టరు. నాకు కూడా భలే ఇష్టం. సో ఈ ఐటమ్స్ మొత్తం నేను సపరేట్గా అయితే పెట్టుకుంటా. ఈ డబ్బాలోకి పెట్టే ఐటమ్స్ అయితే డబ్బాలోకి పెట్టేసుకున్నాము. ఇక్కడైతే నేను ప్రైజెస్ అయితే చూపిస్తున్నాను మీకు. సో కందిపప్పు 1.5 kg 219 అండి. అండ్ ఉద్దిపప్పు 58 హాఫ్ కేజీ. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో అయితే కలుద్దాం. సో బాయ్. చికెన్ మసాలా అయితే ఇది వాడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చితే మాత్రమే.